కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు విభాగాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేపట్టారు. ఇల్లు ట్యాక్స్ అసైన్మెంట్ కు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వహీద్ లంచం డిమాండ్ చేశాడని బాధితుడి ఫిర్యాదు చేశాడు. దీంతో వహీద్ ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇంటి యజమాని పేరు మార్పు కోసం వహీద్ ₹1,00,000 లంచం డిమాండ్ చేయగా చివరకు 75,000 తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా బాధితుడి నుంచి 10,000 తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే మొత్తం లంచం ఇవ్వలేదని వహీద్ వేధిస్తున్నాడని ఏసీబీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేపించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు ₹2,70,000 ఇట్లా మీరు కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే, సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి. తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు ₹1,00,000 ఇనిషియల్గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగిందండి. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే ఒక ₹10,000 తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక ₹80,000 బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగితే రిక్వెస్ట్ చేసి ₹75,000కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది మేము రిజిస్టర్ చేసుకున్నాం కేసుగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నామండి.